హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా క్రాంతి కూడా చిన్న పనుండి మా దగ్గరలోనే ఉన్న తెక్కవనపల్లి ఉన్న ఊరు వెళ్ళాను. ఎప్పుడో చిన్నప్పుడు మా అక్క వాళ్ళ పెళ్లికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళిన వెంటనే మా పని అయిపోయింది. ఇంకా తిన్నగా ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే సడన్ గా ఆ ఊర్లో బీచ్ ఉందన్న విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఈ బీచ్ కి రాలేదు. వెంటనే అటు నుంచి అంటే స్కూటీ బీచ్ కి తిప్పేసాం. స్టార్టింగ్ లో చూడడానికి భలే ఉన్నది కదా, కాకపోతే దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు మా క్రాంతి కూడా. వెంటనే ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. అక్కడ దూరంగా ఉన్న పైప్ నుంచి వాటర్ కిందకి వస్తుంది. ఆ తర్వాత బ్రిడ్జ్ కిందకి వెళ్ళి చూస్తే మొత్తం గోడలని అమర ప్రేమికుల పేర్లతో నిండిపోయి, ఆ పేర్లు చూసిన తర్వాత మా క్రాంతి కూడా వాడి పేరు వాళ్ళ లవర్ పేరు గోడ పైన లెక్కించేశాడు. నేను కూడా మా లవర్ పేరు రాస్తున్నాను అనుకుంటున్నాను, మనకు లవర్ ఉంటాయి కదా రాయడానికి, అందుకని మన ఛానల్ ఏం రాశాను. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ చాలా బాగున్నది. గోడ పైన పేర్లు రాసిన ప్రేమ జంటలన్నీ ఎప్పటికీ అలా కలిసి ఉండాలని కోరుకుంటూ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ బీచ్ మొత్తానికి కాపలా కాస్తూ చింటూ భయ్య కనిపించాడు. బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని అడిగితే నువ్వు వెళ్ళి నేను ఎవడైనా సరే నేను చూసుకుంటాను, నేను పర్మిషన్ ఇచ్చాను కదా అని అన్నాడు. ఇక్కడ మాతో పాటు 2 ప్రేమ జంటలు కూడా ఉన్నాయి, మరి ఎక్కడ కనిపించట్లేదంట అని అనుకుంటున్నారు. వీడియోలో కనబడతారని చెప్పి మేము పక్కకి వెళ్ళిపోన్నాం. పాపం బీచ్ దగ్గర ఎవరు ఉంటారు, ఏకాంతంగా గడపచ్చు వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడం కరెక్టా చెప్పండి, అందుకని వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాం. స్కోప్ బ్యాక్ సైడ్ కనిపించారు, ఓన్లీ ఒక జంట కనబడుతుంది ఏంటని అనుకుంటున్నారు. ఇంకో జంట పక్కనే దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఆ దారుణాలు చూడలేక అక్కడ నుంచి వచ్చేసాం. సరే మరి వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.